హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా అమ్మ వాళ్ళు దుర్గమ్మని చేస్తున్నారు, ఇంటికి రమ్మంటే ఇంటికి వెళ్ళాను. ఈ మేకను దానికోసమే తీసుకున్నారు, ఇంకా కోడిని కూడా తీసుకున్నారు. దుర్గమ్మకైతే మేకను కోస్తారు కదా, కోడినైతే డుబ్బులైనా దుర్గమ్మను కొలవడానికి వస్తాడు కదా, ఆయనే తీసుకొని వెళ్తాడు. ఇక దుర్గమ్మను కొలవడానికి అయితే కావాల్సిన సామాన్లన్నీ అమ్మ వాళ్ళు బజార్కి వెళ్ళి అయితే తీసుకొచ్చిళ్ళు. దుర్గమ్మ విగ్రహం గానీ, ఆ దేవుడికి సంబంధించిన సామాన్లు గానీ అస్సలు టచ్ చేయరన్నమాట. ఓన్లీ దేవుడు చేసినప్పుడు మాత్రమే ముడతారు. ఇంకా మా అమ్మ అయితే అక్కడున్న డస్ట్ అంతా డీప్ క్లీనింగ్ అయితే చేస్తుంది. ఇక డుబ్బులైనే 11:30కి అట్లా వచ్చిండు. వచ్చి దేవుడికి సంబంధించినవన్నీ తయారు చేసుకుంటుండు. తర్వాత దేవుడిని క్లీన్ చేసి బొట్లు పెడుతున్నాడు. మా అమ్మ వాళ్ళు హిందువులు, మేము క్రిస్టియన్స్ అని చెప్పిన కదా, దేవుడిని చేస్తే వెళ్తా కానీ నేనేవి ముట్టను, మా పిల్లల్ని కూడా ముట్టనివ్వను. దుర్గమ్మని చేస్తే నైట్ అంతా కొలిపే ఉంటుంది కదా, మాకైతే దుర్గమ్మ కొలుపు అయ్యేసరికి 6 అయ్యింది. ఇక డుబ్బులైన 6ంటికి వెళ్ళిపోయాడు. పొద్దున 4:30కి అట్లా మేకను కోసిల్లంట. నేను ఆ టైంకి పడుకున్నా, అందుకే వీడియో తీయలేకపోయినా. మా డాడీ అయితే 6 కిలోల కంటే ఎక్కువనే వెళ్ళింది కూర అంటున్నాడు. మేకను కోసిన తర్వాత దుర్గమ్మ దగ్గర మేక తలని నైవేద్యంగా పెడతారంట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో దుర్గమ్మని చేయడం అయితే ఇది రెండోసారి. దుర్గమ్మని ఇంట్లో ఫస్ట్ టైం పెట్టుకుంటే దాన్ని కొత్త కొలుపు అంటారు. అదైతే మస్తు టైం పడుతుంది, చాలా రకాల పనులుంటాయి. ఇది రెండోసారి కాబట్టి పాత కొలుపు అంటారు. దీనికైతే ఎక్కువ టైం అయితే పట్టదు. భోజనాలకి చుట్టుపక్కల వాళ్ళని చుట్టాలని అయితే పిలిచినాము. అందుకే పొద్దున్నే కట్టెల పొయ్యి మీద అయితే వంట చేయడం అయితే స్టార్ట్ చేసిల్లు మా చెల్లె ఉన్న మా తమ్ముడు. దీంతో పాటు వచ్చిన చుట్టాలకి తెల్లగళ్ళు కూడా ఉండాలి కదా అని తల్లలకెళ్ళి మా తమ్ముడు పొద్దున్నే వెళ్ళి 5 లీటర్ల తెల్లగళ్ళు అయితే తీసుకొచ్చిండు. ఇంక ఇది సరిపోలేదు, సాయంత్రం ఇంకా 5 లీటర్లు కూడా తీసుకొచ్చిండు. మొత్తానికైతే వంటలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. బగారా రైస్, మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ ఆల్రెడీ కొంతమంది తినేసిల్లు, నేను అప్పుడు వీడియో తీయలేదు, అందుకే కర్రీ తక్కువగా కనిపిస్తుంది. ఇంకా బోటి అయితే క్లీన్ చేసి వండడానికి పక్కన పెట్టుకున్నాం. దుర్గమ్మ దగ్గర కోసిల్లు కదా మేకని, అదైతే నేను తినను, మా ఆయన కూడా తినడు. అందుకే మా కోసమని చికెన్ తీసుకొచ్చిండు మా డాడీ. చికెన్ వండడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లేట్లో వేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని అయితే చికెన్ తినట్లే కదా చాలామంది. కాకపోతే చికెన్ని బాగా ఉడికించుకొని తింటే ఏం ప్రాబ్లం అయితే లేదంట. అందుకే బాగా ఉడికించుకొని అయితే హ్యాపీగా తినేస్తున్నాం. ఇప్పుడనే కాదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ దేవుణ్ణి చేసినా నన్నైతే పిలుస్తారు. నేను కూడా లోకల్లోనే ఉంటా కాబట్టి వెళ్తా. కాకపోతే దేవుడి దగ్గర కోసిన కూరలు అయితే నేనైతే తినను, నా కోసం సపరేట్గా తీసుకొస్తారు. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిండు, అందుకే నేను ఒక్కదాన్నే తింటున్నా. ఆయనే నైట్ తింటాడంట. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళని కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మన ఛానల్ కొంచెమైనా గ్రోత్ అవుతుంది. అట్లనే శారీ ఎట్లుందో కమెంట్ చేయండి. శారీ నాకు సెట్ అయిందా కాలేదా అని కూడా కమెంట్ చేయండి, నేనేమనుకోను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.